పరిశుద్ధాత్మ చేత నింపబడడం వల్ల మనము పొందుకునే మేలులేంటో మనము మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకున్నాం. ఎలా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడే వారంగా ఉండాలి, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలా అసలు పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి? ఈరోజు పరిశుద్ధాత్మ అని వెంటనే దానికి సంబంధించిన నిర్వచనము చాలామంది ఈరోజు లోకంలో ఉన్న అన్యులు కూడా అపహాస్యం చేయడానికి, హేళన చేయడానికి అలా కారణమవుతుంది. పరిశుద్ధాత్మ అని వెంటనే ఏదో ఒక మంచి బీట్ మ్యూజిక్ వస్తూ ఉంటే చప్పట కొట్టేసి ఊగిపోతూ ఉంటే అదే పరిశుద్ధాత్మ అనుభవం, అదిగో పరిశుద్ధాత్మ పొందేసుకున్నారు అని అంటారు చాలామంది. లేదంటే అన్య భాషల్లో మాట్లాడుతుంటే అబ్బా పరిశుద్ధాత్మతో అన్య భాషల్లో మాట్లాడుతున్నారని అంటారు. కొంతమంది దర్శనములను చూసేవారుగా ఉంటారు, కొంతమందిని ప్రవచనాలు చెప్పేవారుగా ఉంటారు, కొంతమంది ఇదిగో కొన్ని స్వస్థత కార్యాలు చేసేవారుగా ఉంటారు. ఇదే పరిశుద్ధాత్మ కార్యాలు అని అంటారు. ఇదిగో వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఎలా పరిశుద్ధాత్మ చేత మనము నింపబడగలము అని అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడే వారంగా ఉంటాము. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. బాహాటముగా బయట నుంచి మనం ఎలా పరిశుద్ధాత్మను పొందుకునే వారంగా ఉంటాము, ఎలా పరిశుద్ధాత్మను మనం అనుభవించే వారంగా ఉంటాము అని అంటే నేను చెప్తున్న మాట మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయము ఆయన వాక్కు ద్వారా మాత్రమే, ఆయన మాట ద్వారా మాత్రమే. ఈరోజు దేవుని యొక్క వాక్యానికి తప్పితే మిగతా అన్నింటికి ప్రాధాన్యత ఎక్కువైపోయింది కదా. బయట పరిచర్లు మనం చూస్తూ ఉంటే హైఫైగా వెళ్తున్న చాలా పరిచర్లు మనం చూస్తుంటే ఈ పరిశుద్ధాత్మ కార్యాలనే పేరట వాక్యాలు ఉండవు, అక్కడ వాక్యము ప్రకటించడం ఉండదు, వాక్యానుసారమైన కార్యాలు ఉండవు. ఎంతసేపు ఏంటంటే వాడిని పడేసామా, వీడిని లేపేసామా, వాడిని స్వస్థపరిచామా, వాడి మీద నూనె వేసేసామా, అయిపోయింది ప్రార్థన అంతే. ఏమంటే ఎవరిని నేను విమర్శించట్లేదు, కానీ నిలబడి వాక్యంలో ఉన్న సత్యాలు మనము గ్రహించే వారంగా ఉండాలి, సత్యాల ప్రకారము నడుచుకునే సంఘంగా మనందరం ఉండాలి. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. వాక్యం తెలియజేస్తున్న మాట నిజమైన పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం ఎప్పుడు వెళ్ళగలుగుతాము అని అంటే ఆయన వాక్యాన్ని మనము గ్రహించగలిగినప్పుడు మాత్రమే. ఆమేన్ చెప్దాం ఒకసారి బిగ్గరగా. ఒకసారి తీసి చదువుదాం మనందరము. యోహాను సువార్త 16వ అధ్యాయం, ఇందాక చదివిందే యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం తీసి చదువుదాం ఒకసారి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతాను. యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్న మాట చాలా శ్రద్ధగా వినాలి. యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్న మాట, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయి వేరొక ఆదరణకర్తని, అనగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను పంపిస్తాను, పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడే వారు ఉంటారు, పరిశుద్ధాత్మ చేత మీరు అభిషేకించబడే వారు ఉంటారు అని అంటూ యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఏం తెలియజేశారు? ఈ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన వెంటనే మీరు భాషల్లో మాట్లాడతారని తెలియజేశారా? ఈ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన వెంటనే మీరు చప్పట్లు కొడుతూ పాటలు పాడతారని తెలియజేశారా? ఈ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన వెంటనే మీరు అన్య భాషల్లో మాట్లాడుతూ స్వస్థత కార్యాలు జరిగిస్తూ వీళ్ళని కిందకు పాడేస్తారని అని తెలియజేశారా? కాదు. ఆయన మాట్లాడిన మాట, ఈ ఆదరణకర్త మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా, రెండు చేతులతో బిగ్గరగా స్తోత్రాలు చెప్దాము. పరిశుద్ధాత్మ దేవుని మనం ఎలా అనుభవించగలము అంటే బాహాటముగా ఆయన వాక్యము ద్వారా. ఈ వాక్యము మనకి లోకమును గురించి తెలియజేసేదిగా ఉంటుంది, పాపమును గురించి తెలియజేసేదిగా ఉంటుంది, నీతిని గురించి తెలియజేసేదిగా ఉంటుంది. ఒక క్రైస్తవుడు నిజంగా పరిశుద్ధాత్మ అనుభవం గుండా వెళ్ళాలి అని అంటే మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకునేవాడుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోకుండా, ఆయన మాటను మనం ఎరిగి ఉండకుండా, ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పరిశుద్ధాత్మ అనుభవం కూడా మనం వెళ్ళలేము. ఈరోజు పరిశుద్ధాత్మ కావాలి అని ఆశపడుతున్న వారు ఇదిగో ఆయన వాక్య అనుభవాలు గుండా మీరు వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన ఆత్మ చేత మనం నింపబడి అభిషేకించబడే వారం ఉంటామని సేవకుడిగా తెలియజేస్తున్నాను. స్తోత్రాలు చెప్దాం ఒకసారి దగ్గరగా.